హైదరాబాద్ మీర్పేట్లో బంగారం షాప్ లో చోరీ కలకలం రేపింది. 4 లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు దుండగుడు అపహరించాడు. ఎల్ఎంఆర్ కాలనీలోని శ్రీ గురుదత్త జ్యువెలరీ షాప్ లో ఈ చోరీ జరిగింది. తలకు క్యాప్ టీషర్ట్ ధరించిన వ్యక్తి షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. 5 నిమిషాల 36 సెకండ్లు షాప్ లో పాటు ఉన్నాడు. బంగారం వెండి ఆభరణాలు కవర్ లో వేసుకొని పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దోపిడీ ఘటనపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం షాప్ లో చోరీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు, మీర్పేట్లో జ్యువెలరీ షాప్ లో చోరీ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 4 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు అపహరించడం జరిగింది గుర్తు తెలియని దుండగులు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎల్ఆర్ కాలనీలో ఉన్న శ్రీ గురుదత్త జ్యువెలరీ షాప్ లో గత సోమవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించడం జరిగింది. ఇక అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున మంగళవారం ఉదయం యథావిధిగా షాపు ఓపెన్ చేద్దామని యజమాని దుకాణం తెరవగా షట్టర్ తాళాలు పగలగొట్టబడి ఉండటం గమనించాడు. వెంటనే విషయం తెలుసుకొని అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లను కూడా పరిశీలించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. లోపలికి వెళ్లి చూసిన తర్వాత చిందరవందరగా అక్కడ వస్తువులన్నీ పడి ఉండటం, ఆభరణాలు కనిపించకపోవడం అంతా కూడా గుర్తించి సీసీ కెమెరాలను పరిశీలిస్తే తలకు క్యాప్ ధరించి టీషర్ట్ వేసుకున్నటువంటి ఓ వ్యక్తి షట్టర్ కింద నుంచి లోపలకు ప్రవేశించినట్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు 5 నిమిషాల పాటు షాపులోనే ఉండి కౌంటర్లు, షోకేస్లలో ఉన్నటువంటి వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను ఒక కవర్ లో వేసుకొని పరారైనట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం ఫిర్యాదు తీసుకున్న అనంతరం మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.